హలో. నమస్కారం అండి. నా పేరు ఉప్పలం రఘురామశర్మ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ముక్కపాటి వెంకటరత్నం గారు రచించినటువంటి వైఎస్ఆర్ లింగభద్రాలయాన్ని ప్రదర్శించబోతున్నాను. అవును, ఏమి రచన చమత్కరం. ప్రకృతి సౌందర్యమును అలంకరించి గురు సార్వభౌముడనైన నా వారసము సైతము ఆకర్షించుతున్నది. వీరులు మా నడు ఆలించి ఉండలేదు కదా. ఏమి వీరుల రూప లావణ్యాతిశయం అపూర్వము. ఈ జగన్మోహనాకృతులు ఎవరివైండు? పోయి వీరలెవ్వరు? ఏమి వీర నుండి ప్రత్యుత్తరం రాయినది. పోయి వీరలెవ్వరు? ఇచ్చిన ముట్టుకు గతమేమి? నివేశత్వమే లేదు. ఇవి సాలభంజికల ఏమి విచిత్ర కల్పన. వయనిలో నూతన కళా కౌశలం. సభాభవనములు ఉద్యానవనం ఎంత రమణీయమదులున్నది. వివిధ ఫలఫరారత శాఖా శిఖా తరువర విరాజితం. రాజిత తనుస్కంధ సమాశ్రిత దివ్య సురభిడ పుష్పవల్లీమ తల్లిగా సంభాషణ. భాసుర పుష్పగుచ్ఛ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ కోమల శంకారంగాల వేదు మధుకర ఘనఘనాఘన శంకానంతర క్రీడాభిరామ మయూరమాన విష్ణుత కలాప కలాప రమణీయ కోమల కలాప కలాపాలాప మందుల దోహద ధూమ ధూమాత్మల సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా, ఏమి ఆరామ సౌకుమార్యం! అత్యంత మనోహరము కదా. నిరంతరాలేక దృశ్యమాన కౌరవ వంశవంశన మనోదామహంబగు ఈ నిష్కుటం దగ్గరులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశం కాదని దీనిని మయసభ 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 అని సామాన్య జనుల మొదలు రాజకంఠీరములు పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి శ్లాఘించి వివిధములుగా వర్ణించింది. కాసారమాయి ఉండి లేనట్లుగాను లేక ఉండేనట్లే ఇది నిస్సంశయముల జలాశయం కాకుండా ఈ విషసూత్రములు ఈ శతమంత్రాధికమైనటువంటిను. సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రాసాదక శీతల విమల మధుమారీపుల సంపూర్ణం. మంద పవన చాలలోద్భుత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ధ్వాన విస్తారాది శ్రావ్యం. కమల కోకలరాది నానావిధ జలకుసుమ రాగావిధ నిరీభాగం. ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావ గ్రీవాలంకృత విషసూత్రపాలికా సందీపిత హంస హంసీగణ విభూషితంపై ఈ కొలలు అత్యంత వర్ణనాత్మకం. చూడండి ఈ అది అపూర్వ రమణీయాకృతిని తలపించుతూ పాపమై వరపించుతున్నది. ఇంతటి మధువారి పూర్వములు ఎంచుకలోని ఈ పరిశ్రమలో ఒకంత విశ్రమించదు కాదు. ఏమి ఇతర ప్రకృతి మమ్మ పరిహసించుతున్నట్లు స్త్రీజన పరిహాసధ్వని ఎవరాలన్నది. ఇతర ఎవరు కానరాని మరి ఈ సమ్మడి ఎచ్చట నుండి వచ్చి అతనిత మాయా రచనా సమర్థుడైన ఆ వైరుడు ఇట్లు ధరించు యంత్రమును చర్యము ఆ కల్పనున్నది. వివిధమైన వికారకృత్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సూర్ణ శాఖాంతరములకిన గారుపద వల్లీ సముదృష్టమా వల్లీ సముదృష్ట సల్లలిత పల్లవ సంతోషమా
అంతే పల్లవ సంప్రాత్యంత భాసుర పుష్ప ఫల ప్రధానమ పుష్ప ఫల మకరంద రస స్వేదార్థ సమాహిత షట్పద కీరమ ఇంతింత జగద్భుత సభాభవనం పాండవుల యథీరమంటుంటే యథను ఏ మూలలో భ్రష్టుడై పడిపట్టిన ఆ వయహతకుడు నేడు ఎట్టి ధ్రువకాల గర్భాగమానములకు సభాభవనములు పాండవులకు నిర్మించి పాండవులు అన్యజన దుర్నిరీక్షలై విజృంభించుతాయి. ఎంత ఉన్నటి వరకు ఊరును పేరును లేని ధర్మజులకు నా సామంతులలో రూపాయల రూపింప పరస్పర శిరకోటీన సంఘటనముల ధ్రువుని వజ్రమణి మయుభములు భూసతికి నూతుల శోభలా పాలించి రత్నగర్భయను నామము సార్థకము పరుమ సాష్టాంగల ప్రణామములు ఆచరించుటయ. ధర్మజుడు యుక్తాయుక్త వివేచనాహీనుడై సార్వభౌముని సమక్షమనే జ్ఞానమించుకను లేక వారి ఘనతలు యథేచ్ఛగా స్వేచ్ఛగా లేకుంటాయా? అది నాకు అవమానము కాదు. యోచించిన కొలది మనకున్న భక్తవారి క్రోధము వెలిసి దుర్భరం పగుచున్నది. తన క్షణికమని కదా అదే ఆ ద్వారము గుండా నిర్గమించదు. ఇంత బిట్టుగా ముట్టుకున్నది ఎక్కడి పారుశివాస్పడిగా ద్వారం స్త్రీగణమని హాసంభరి ఎవరారమునని 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 ఓసి పంచభక్తుగా శుద్ధమైన తులసమాన నిర్వహించమై చతుర్సముద్రముద్రదాఖండీ రాజుకుండగా ఈ సుయోధన సార్వభౌముని పరిహరించి పురోభవించింది. ఇప్పటికీ అది ప్రశాంతమే కాలాంతరణ ప్రళయకాల భైరవ విరాట్టహాసన ద్వారిత భృకుటి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల. ఆ మందగీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమునరించుదయ లేక పరిభవమునకు ఫలయుచుదయ. సప్తసాగర వేలావైదవ సుందరావలింపునగల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపములకు చండ శాసనమున ఎలరాలు రాయక్తి రాజక్యం చూడాలని ఎవరు ఇంటి హేయముకు దుర్మణముగా అంగీకరించు. పోని ఈ అవమానములను భరింపదాలకు దుర్మరణములకే సాహసించువదను ప్రయోజనం. అభిమానధనుడు ఈ సుయోధన సార్వభౌమునిగా అవమానం ఆ దుర్జాతి ద్రౌపది శుద్ధాత్మల లజ్జావిహీనై నన్ను పరిహసించుగాక ఆ ఇద్దరి వారికి అవమానము దర్శించుదయా. మహాగయేంద్రము మార్గముల చలచుంట కుక్కలు ఎన్ని మరుగుతాయి కుక్కలు ఎన్ని మరుగుతాయి. ఈ విధముగా అంతరాత్మలు ఎన్ని విధముల సరిపెట్టుకొందమన్న ఈ వార్త ఎట్లయినా లోకముల వెల్లడి కాకమాను. అప్పుడు నిరంతకముగా దురంత ప్రతిపాదకులకు లోకులు అనేక విధముల తలంపకరు వారు అటు పిమ్మట నన్ను వారి విక్రమ పరాక్రమమును సందేహింపకరు వారు మరణము సర్వ విధముల శ్రేయోదాయక అవును మరణము సర్వ విధముల శ్రేయోదాయక. వారి ప్రాణ పరిత్యాగానంతరమునైనను ఈ సడితప్పున వారిని పరిహాసావమాన మాతృలకు మానవమతి చరిత్రను ఈ జగన్నాటక రంగస్థలము నాటక రూపముగా అపహాస్యముగా అనర్థదాయకముగా ప్రదర్శింపబడదా. అవును మరణము సర్వవిధముల గర్హిత అని జీవించు భరణాన్ని పరిహాస పంక కలంకిత జీవనున్నది మరియుండునే దుర్భరంటే ఏమి చేయదును ఏమి చేయదునా పాలాహనింపజోంధాయ మూర్ధానవధిరోహని అచేతనముకు భూపరాగని మానవుని పాదాహని సైపదాలగా ఆదని మూర్ధముని అధిరోహించిన పగదించుకుంటుండ సచేతనుడనై సమరుడనై సార్వభౌముడనైన నేను ఒక్కాలని ఎదిరించిన పరాభవం మనకు ప్రతిక్రియ నుంచి నా పౌరుషము స్థిరపరచుకున్నానని
రాజనీతి వాక్షులు పరవంచనాసక్తులుగా పాండవాధములు పిలిచినంతనే నేనేలా రాజు సుయాత్మరగలగలదు వైద్యునికో నాకేలా భానుమయ సభా సందర్శనేచ్ఛ అంకురించపో నేనేలా అందరూ తయారి అవాక్షములు గలవాల వరకు లోను కావాలి లోనైతిరిపో ఏతద్విషద్భూతములని ఆ బద్ధకి తన్నేల పరిహసించి పరాభవించవలే. ఇట్టి స్థితిగతులను చూడ నన్నా బద్ధకిచే పరిభవింపజేయుడికి పాండవులు రాజసూయ నిర్వహణ యాదపుర ఇంద్రప్రస్థపురములకు పిలిపించినట్లు తోచుతుంది. నిజముగా వారి నిరుద్యోగ సంకటాత్మలే కానిచ్చు కేవలము సభాపరమైన నన్నేల నిష్కారణముగా పరిభవించు తెలిసినట్టు ఈ రాజసూయములకు మూలము ఈ కుటిలాపాలయం లేకుండా నిశ్చయం నిస్సంశయం ఓరోని క్రూరులా ఓరోని రాములారా ఓరోని భాతృభూమాల గర్భధార భూతులారా ఏమి రాలేదు ఆభిజాత్యమునందు దృష్టి సాధింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక స్వపర బలపూలైనను గడిగింపక నేనెట్టి అవ్యక్త ఆలోచనలను పడికొట్టుకుంటున్నాను. వృధా నిస్పృహ నగరి నవఖండ భువన రాజిమ మగుడదండ ఘటిత పరిగణ నిరంతర నిరాజిత జమాలమంగేరు ఉన్నరై సింధురాష్ట్ర పుష్పయ పరివేషణ వసుంధరాధార దుర్వహున్నరై పరరాజ మదధరణ దీర్ఘల భయావల సంధున్నరై దుర్నిరీక్షున్నరై 14 భువనములు వంకబెట్టునై ఇంతవచ్చలు ప్రచండ ప్రతాప ప్రభావి భాస్కరులకు నూర్గురు సోదరులకు అగ్రజుడవై చంద్రధర మహాత్మవంతులవై దిగంత విశ్రాంత శక్తి వెలసినవి మానవీయమై అభిమాన అనువీయమై నిష్కాంతమై ఈ జయముల పేరు శుద్ధప్రియ వంశమును నిర్మించిన వారిని అనేకాలైన చోహీచము సమూహములకు అధినాథరాజులకు నాకు ఈ ప్రపంచముల ఎయ్యని అసాధ్యం ఎయ్యని దుస్సాధ్యం. నేనిప్పుడే పోయి ఆ దురాత్మలను చీల్చి చెందాడు ఆ ఇంద్రప్రస్థములను భస్మీపదముగా ఉంచడం పాంచాలి ఆ దుర్జాతి ద్రౌపదిని ఎంచరాని ఓరోరి దురాత్మల ఓరోరి దుష్టులారా ఈ సుయోధనున్న అభిమాన ధనుడని మీరు విగ్రహం ఎట్టి సారంత మాత్రులకు అనేకులకు శాసకున్నది భక్తుడమైన తలంపరైతే అప్పుడే దుర్మదాంతత్వము కన్నులకు ఎగదిట్టన అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానము నశించన అగురులే అల్పముసిరి కన్నులు కాననిచ్చిన ఎట్టడో ఒక రాజసూయము నిర్వహించింది కదా కన్నుల వినులు కానుకున్నారా ఇంత మాత్రములకే అంతటి యుక్తి పాట కానీ భవన్మరాజు వారివాహ విభించిన సమర్థ ప్రబంధనము కాదా ఈ గురురాముని క్రోధము భవధనయ గర్వపరమాత్మ కదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవత్తింతాడని హంకర గురుహరత్తమాజకు ప్రతిక మానవ మానవోనిక సింహ కిశోర కరాంచన రక్షాంచన చూడేవ ఈ గురువంశని అద్భుతంగా నా దేహం ఆపాదమస్తకము అంత ఎదుగుతున్నది ఈ ఫలితాపములకు అంతమే లేదు అంతమే లేదా కర్తవ్య విచారణ లేదు పుణ్యభావ విచక్షణ లేదు మరణ కారణములు లేదు ఈ తమగింపులు లేవు దయా రాక్షణ్యములు లేవు బంధుత్వములు లేవే లేవు పాండవేయ ప్రగల్భ నిష్ఠుర పరిభావం శోభాఖ్యత కౌరవ వంశవర్ధన కఠినము యథార్థ విహార వ్యవహారముల అప్రబద్ధ వృత్తి నిరారంగముగా విజృంభించి తీరవలసిననే పాండవ దుర్మల విభంజన విధానము ప్రథమ కర్తవ్యం పాండవ పట్టుమహిళి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యం పాండవ మూలము అనంతరమోచనీయము అనంతరమోచనీయము అనంతరమోచనీయము
ధన్యవాదాలు భద్రాక్షమ్మ గారు.